నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన స్వీట్ హోమ్ ధారావాహిక నుండి 8వ భాగం వినేద్దామండి. మంగళహారతి కాగానే రేడియో ఆఫ్ చేసి విమల వంక తిరిగి, ఇంత మంచి ప్రసంగాన్ని మధ్యలో ఎందుకు తీసేశారు అన్నాడు శ్యామలరావు దెబ్బలాటకు దిగుతూ. ఎంత మంచి అంది విమల కళ్ళు చిట్లించి సూదిలో దారం ఎక్కిస్తూ. విమల చేతిలో సూది విసార లాక్కుంది. ఇద్దరూ కలిసి మెలిసి కృషి చేసి దారం ఎక్కించారు. ఇప్పుడు చెప్పండి. ఇటు 5 మగాళ్ళ 10 పాదాలకి సేవ చేస్తూ, అత్తగారిని పూజిస్తూ, వేలాది బ్రాహ్మల్ని అతిథుల్ని ఆహ్వానిస్తూ, వారికి వడ్డిస్తూ, లక్షలాది పరిచారికులని సేవకులను నియమిస్తూ తీసేస్తూ, వారి నడివడకలు కనిపెడుతూ, ఖజానా లెక్కలు చూసుకుంటూ, రాజకీయాలు చక్కబెడుతూ, జమా ఖర్చులు తనిఖీ చేస్తూ, అబ్బా ఎంత చాకచక్యం! సర్వాంతర్యామికి తప్పితే ఇలాంటి శక్తి సామర్థ్యాలు దేవతలకైనా దెయ్యాలకైనా ఉంటాయా? మనిషి మాట సరే సరి అంది. కళలన్న తర్వాత కొంత అతిశయోక్తి తప్పదు, దాని భావం తీసుకోవాలి కానీ అన్నాడు. ఏమిటంట భావం? భార్య భర్త కన్నా ముందు గాలి పీల్చకూడదుట. భర్త దగ్గర ఒదిగి ఒదిగి హడలి చస్తూ ఉండాలట. భర్తకి తన మీద దయ కలిగేలా నంగనాచి వేషాలు వేయాలట. తాను పరపురుషుల్ని కన్నెత్తి చూడకుండా భర్త గనక పరస్త్రీలను కోరుకుంటే సంతోషించాలట. ఉంగుటూళ్ళలో ఉన్న మా మేనత్త ద్రౌపది చెప్పినట్టే చేస్తుంది. ఆ పల్లెటూళ్ళలో తనకు అందుబాటులో ఉన్న ఆడవాళ్ళందరినీ మొగుడు దగ్గరికి పంపించి మొగుడిని మంచి చేసుకుని ధాన్యం కొట్టులో ధాన్యం చాటుగా మాటుగా అమ్ముకుని నగలు నాణ్యాలు చేయించుకుంటుంది. డబ్బు వడ్డీలకు ఇస్తుంది. ఊళ్ళో పెద్ద పేరు, కీర్తి, డబ్బు, నగలు, బట్టలు. చేసే పని మాత్రం మొగుడికి ముండల్ని తార్చటం. ద్రౌపది చెప్పిన దాంట్లో భావం అదే. భర్త దయ సంపాదించుకుంటే అన్నీ దొరుకుతాయని. మంత్రాలతో మాయలతో మొగుడి ప్రేమ సంపాదించుకోవాలనుకోవటం అంతకన్నా నీచమా? శ్యామలరావుకి కళ్ళ నిండా కోపం వచ్చింది. బుచ్చిబాబు వంక చూశాడు. అతనేమైనా విమలని చివాట్లేస్తాడని. బుచ్చిబాబు తన్మయత్వంతో చందమామల భేతాళ కథ చదువుకుంటున్నాడు. అతని భుజం మీద ఫిరంగి పేల్చినా పట్టించుకునే స్థితిలో లేడు. విశాల ఓరకళ్ళతో శ్యామలరావును పరికిస్తూ చిక్కులు పట్ట దారం ముళ్ళు విప్పుతోంది. శ్యామలరావు విమలను చూస్తూ అన్నాడు, మన సాంప్రదాయాలు, స్త్రీ ధర్మాలు అలా ఉండేవి. వాటిని ఇవాళ తప్పుపడితే ఏ లాభం? ఇవాళ ఏ ఆడదైనా ఇంకొక ఆడదాన్ని అనటం ఎందుకు? నేనే ద్రౌపదినవుతాను. హర్షిస్తారా మీరు? మరి ఆ ధర్మాల గురించి వాళ్ళ గొప్పగా చెప్పుకోవడం ఎందుకు అంది. అదిరిపడ్డాడు శ్యామలరావు. బుచ్చిబాబు కేసి తీక్షణంగా చూశాడు. కంగారు పడుతూ, అన్నయ్య గారు మీరు తర్వాత చదువుకోవచ్చు, కాసేపు మాతో మాట్లాడండి, వదిన గారు ఏమిటేమిటో ప్రశ్నలు వేస్తున్నారు అన్నాడు బుచ్చిబాబు దృష్టి మళ్లిస్తూ. విమల తలెత్తి, ద్రౌపది స్త్రీ ధర్మాలు చెప్పిందని ముచ్చట పడిపోయారే, అవన్నీ మన సాంప్రదాయాలన్నారే, ద్రౌపది చేసినట్టు చేస్తానంటే తప్పొచ్చిందా? మీకు దుర్భరంగా ఉన్న సాంప్రదాయాలను మాత్రం తిరగతోడకూడదు, మర్చిపోవాలి. మీకు అనుకూలంగా ఉన్న ధర్మాలను జ్ఞాపకం చేసుకుంటూ భర్త పాదసేవ చేసుకుంటూ బతకాలి, అంతేనా? ఆడదానికి 5 భర్తలు ఉండాలంటే మీకెంత అనాగరికంగా ఉందో, భర్తని నవ్వుతూ పరస్త్రీలకు అప్పజెప్పాలనటం మాకంత అనాగరికంగా ఉంటుంది. భర్తే స్త్రీకి దైవం అనటం అంతకన్నా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటూ తిరుగుతున్న ఆడవాళ్ల మీద ఇలాంటివన్నీ రుద్దాలన్న ప్రయత్నం చేయకండి. దానికి మీలాంటి భారత యువకులు మెచ్చుకోలొకటేను. శ్యామలరావు కోపంగా చూస్తూ, పాశ్చాత్య నాగరికతను గుడ్డిగా ఆరాధించే వాళ్ళు మాత్రమే ఇలా మాట్లాడతారు అన్నాడు. అవునవును, సొంత అనాగరికతను ఎంత గుడ్డిగా అయినా ఆరాధించవచ్చు అంది విమల. నా దేశాన్ని నేను ఆరాధిస్తాను. ఐ లవ్ మై కంట్రీ, మై రిలీజియన్, మై కల్చర్, మై హోలీ గాడ్ అండ్ ఆల్ మై పురాణ స్టోరీస్ అన్నాడు. విమల నవ్వేసింది. అవునులే, నువ్వు నీ పెళ్ళాన్ని తప్ప రాళ్ళని రప్పలని అన్నింటినీ ప్రేమిస్తావు అనుకుంది. ఈ దేశం మీదే కాదండి, మాది కూడాను. మేము ప్రేమిస్తున్నాము దేశాన్ని, సజీవమైన మనుషుల్ని. సాంప్రదాయాలు పాటించే వాళ్ళైతే మీ సూట్లు, బూట్లు, ఇంగ్లీషు చదువులు, డిగ్రీలు, కారులు, రైళ్లు ఇవన్నీ విదేశాలు కావా? ఈ దేశాన్ని, మతాన్ని, ఈ సంస్కృతిని ఘనంగా ప్రేమించే మీరు పంచెలు కట్టుకుని వేదాలు చదువుకుంటూ కూర్చోక మీ వేషభాషలు ఎందుకు మార్చుకున్నారు అడిగింది. విమల, పరోపకారి పాపన్న కథ భలే బాగుంది. అబ్బా చాలా మంచివాడులే, భలే మంచి పనులు చేస్తూ ఉంటాడు. బుచ్చిబాబు పాపన్న బొమ్మలు చూస్తూ మెచ్చుకున్నాడు. అయిందా మీ చదువు అన్నాడు శ్యామలరావు నిష్ఠూరంలో కోపం మేళాయించి.
సీరియల్ ఉందండి, అది కూడా ఒకసారి చదివేస్తాను అని మళ్ళీ చందమామ పేజీలు తిప్పబోయాడు బుచ్చిబాబు. శ్యామలరావు చట్టుకుని కుర్చీలో నుంచి లేచి, తర్వాత చదువుకోవచ్చునండి, ఈవిడ తెగ ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు, కాస్త మీరు వినండి అన్నాడు. నేను రోజు 2 పూటలా వింటూనే ఉంటానులేండి, మీరు కానివ్వండి అని బుచ్చిబాబు మళ్ళీ చందమామలో కృష్ణావతారం తెరిచి భక్తిగా కళ్ళకద్దుకున్నాడు. విమల శ్యామలరావును చూసి, మనం మాట్లాడుకుందాం, కూర్చుందురు, మీ అన్నగారి సాయం ఎందుకు అంది. సాయం ఏమిటి, ఆ మాత్రం నేను చెప్పలేనా? స్త్రీల గురించి మాట్లాడుకుందామా అంది విమల. విశాల బెదురుతూ చూసింది విమలని, తన గురించి అడుగుతుందా అని. శ్యామలరావు రుసరుసలాడుతూ, ఏం ఇప్పుడు స్త్రీలకేం, ఎప్పుడో కాస్త అన్యాయం జరిగితే జరిగిందేమో కానీ ఇప్పటి స్త్రీలకు ఏం తక్కువ అన్నాడు. విమల విశాలను చూసి నవ్వి బుచ్చిబాబును చూసింది. బుచ్చిబాబు సీరియస్గా ఆలోచిస్తున్నాడు చందమామలో బొమ్మల పోటీకి జంట వాక్యాల కోసం. అతను ఆ విధంగా 10 సంవత్సరాల నుంచి నెల నెల ఆలోచిస్తూనే ఉన్నాడు. చాలాసార్లు అతనికి చాలా గొప్ప గొప్ప భావాలు స్ఫురిస్తాయి. ఒక నెల తెగ ఆలోచించి, ఇక్కడ ఇది ఉంది, అక్కడ అది ఉంది అని రాసి విమలకు చూపించాడు. విమల పెన్ను పుచ్చుకుని, వెంటనే 10 రూపాయలు పంపించేయండి, ఇతనికి చాలా అవసరం అని రికమెండేషన్ రాసి ఆ కార్డు పోస్టుకు పంపింది. ఆ రాత్రి నుంచే బుచ్చిబాబుకు కలలు ప్రారంభమయ్యాయి. తన పేరు చందమామలో పడ్డట్టు, ఆ 10 రూపాయలు పెట్టి విమల బిందెడు సున్నుండలు చేసినట్లు. ఆ కలల వర్ణన వినలేక విమల వారం రోజుల తర్వాత గుండ్రాయిలంతంత సున్నుండలు చేసి పెట్టింది. ఆ నెల ఫోటో బహుమతి బుచ్చిబాబుకి రాలేదు. ఎందుకు రాలేదు అన్నాడు ఆశ్చర్యపోయి. అదే వస్తుందిలే, మళ్ళీ ఆ మాటలే రాసి పంపించు, ఏ బొమ్మలకైనా ఆ మాటలు సరిపోతాయి అంది విమల ఓదార్చి. అతను ఉత్సాహం తెచ్చుకుని, అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది అనే జంట వాక్యాలు 4-5 నెలల వరకు రాసి రాసి పంపించాడు. చందమామ వాళ్ళు చెల్లించలేదు. చాలా పట్టుదలగా బుచ్చిబాబుకి బహుమతి రానివ్వకుండా చేశారు దుర్మార్గంగా. శ్యామలరావుతో వాదాలు చేస్తున్న విమలతో, విమల, ఈ నెల బొమ్మలు చాలా తేలిగ్గా ఉన్నాయి, ఇక్కడేమో పిల్లలు ఉన్నారు, ఇక్కడ పూల చెట్లు ఉన్నాయి, పిల్లలు జల్లలు పువ్వులు గివ్వులు అని రాయనా అన్నాడు కుతూహలంగా చూస్తూ. విమల తల పట్టుకుంది. అబ్బబ్బా, చందమామ పట్టుకుంటే మీరు చిన్న పిల్లల కన్నా అధ్వానం, నీకు పుణ్యం ఉంటుంది బుచ్చిబాబు, వాళ్ళు వార్నింగ్లు ఇవ్వకుండా చూసుకో, ఆ కార్డు డబ్బులుంటే పిప్పర్మెంట్లు కొనుక్కోవచ్చు, కాసేపు నీ చందమామను కట్టిపెడుదు అని బతిమలాడింది. బుచ్చిబాబు శ్యామలరావును నవ్వుతూ చూసి, నా మాట వింటారా, ఆవిడతో వాదం పెట్టుకోకండి, ఏమిటో స్త్రీలు హక్కులు సోషలిజం అంటూ ఎక్కడెక్కడ మాటలో మాట్లాడుతుంది, అవన్నీ వింటే నిషాలో పడ్డట్టు, మనం ఇంకా స్త్రీలను ఎంత ఉద్ధరించాలని సరదా వేస్తుంది, ఎందుకు వచ్చిన గొడవ రేడియో పెట్టేసుకోండి, కర్ణాటక సంగీతమైనా సరే అది వినేయండి అని బోధించాడు. శ్యామలరావు తల అడ్డంగా ఆడించాడు. మీరు అలా అంటే ఒప్పుకోను నేను, స్త్రీలకేం లోటు, మనతో సమానంగా చదువుకొనిస్తున్నాం అన్నాడు. అవునవును, చదువుకొనిస్తున్నాం అన్నాడు బుచ్చిబాబు. మీరెవరో స్త్రీలను చదువుకొనివ్వటానికి అంది విమల. పోన్లే, చదువుకొనివ్వటం లేదు అన్నాడు బుచ్చిబాబు. మీరెవరో చదువుకొనివ్వకపోవటానికి అంది మళ్ళీ విమల. బుచ్చిబాబు బేలగా శ్యామలరావును చూసి, నేనన్నానా, మీరు వినలేదు, ఈ మనిషి తిక్క మీకు తెలీదు అన్నాడు. మీరూరుకోండి, నేను మాట్లాడతాను. బుచ్చిబాబుకు అడ్డం వచ్చాడు శ్యామలరావు. సరే, చదువుకోవటానికి మా సహాయం అక్కర్లేదు, మరి పెళ్ళిళ్ళ విషయము, కట్నాలు తీసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాము, దాని మాట ఏమిటి అన్నాడు. బుచ్చిబాబు మొహం వెడలిపోయింది. అది అలా అడగండి అన్నాడు. ఆహా, మీ కట్నాల రహస్యం ఎవరికి తెలియదండి, తర్వాత అత్తారని పెళ్ళాన్ని సాధించి పొడుం చేస్తారు, దాని మాట ఏమిటో చెప్పండి మీరు అంది విమల. ఎవరి సంగతి అంటున్నారు అన్నాడు అదిరిపడి శ్యామలరావు. విశాల భయంగా విమల చెయ్యి నొక్కింది. విశాల చెప్పింది అనేస్తుందేమోనని. చాలామంది సంగతి అంతేలేండి, ఇప్పుడు మా పక్కింటి మామగారి మనవరాలకి ఈ మధ్య పెళ్లి చేశారు, బుచ్చిబాబు సుశీల్ సంగతి చెప్తున్నానులే అని విమల మళ్ళీ శ్యామలరావు వైపు చూసింది. మీలాంటి ఒక యువకుడు ఆ అమ్మాయి అందానికి మూర్ఛలిపోయి కట్నాలు అవి లేకుండా పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ళకి ఆ మూర్ఛలో నుంచి తెలివి పుట్టింది, పెళ్ళాం అందం పాతబడి చవకైపోయింది. అప్పటి నుంచి కట్నం తీసుకోనందుకు పశ్చాత్తాపం మొదలైంది. పెళ్ళాన్ని ఏడిపించడం మొదలుపెట్టాడు. స్కూటరో రేడియోగ్రామో రత్నాల హారమో ఏదో ఒకటి తెమ్మని ఆ పిల్లని పుట్టింటికి పంపించేస్తూ ఉంటాడు. పాపం వాళ్ళు ఎక్కడ తేగలరు, బెంగ పెట్టుకుని ఏడుస్తున్నారు. ఇదేనా మీ యువక రత్నాల ఆదర్శం అంది. శ్యామలరావు తల తిప్పేస్తూ, నేనమ్మను, ఆ అమ్మాయి ఏం దెబ్బలాటలు పెట్టుకుని వచ్చేస్తూ ఉంటుందో అన్నాడు. కాదులేండి, సుశీల చాలా మంచిది అన్నాడు బుచ్చిబాబు విమలకు సాయంగా. కస్సుమన్నాడు శ్యామలరావు.
మీరట్లా మాట్లాడకండి. అంత ఆదర్శ యువకుడు భార్యను డబ్బు కోసం పీడిస్తాడా? అయితే నేను వెళ్ళి ఆ పిల్లని తీసుకురానా? ఆ పిల్ల నోటితోనే విందురు కానీ బుచ్చిబాబు నోరు మోస్తారేమో కానీ ఆ పిల్ల నోరు మోస్తారా? అంది విమల లేవబోతూ. మీరే పిల్లని తీసుకొచ్చి నా దగ్గర నాటకం ఆడిస్తారేమో ఎవడికి తెలుసు అని తాళెగరేశాడు శ్యామలరావు. అయితే మీరే వెళ్ళండి, ఎడం చేతి వైపు వెళ్ళి సుభద్రమ్మ గారి ఇల్లు ఎక్కడని అడగండి. సుశీలని విమల రమ్మందని చెప్పి పిలవండి, ఇక్కడికి వచ్చాక మీరే అడుగుదురు గాని అంది. విమల దబాయింపుకు తెల్లబోయాడు బుచ్చిబాబు. సుశీల నిక్షేపంగా ఉంది. మొగుడితో పేచీలేమీ లేవు. కానీ విమల దబాయింపు బాగా పనిచేసింది. కొంచెం జంకాడు శ్యామలరావు. ఏం వెళ్ళరేం అంది విమల. ఎవరో ఉంటారండి, అలా అందరూ ఉంటారా? అందరిలో చాలామంది అంతే. సుశీల అసలు మొగుడు దగ్గరికి వెళ్ళనంటోంది. పుట్టింటి వాళ్ళు దర్జాగా చదివిస్తామంటున్నారు అంది. ఆ చదివించే డబ్బు పెట్టి అల్లుడు అడిగింది ఏదో ఇచ్చేరాదు, కాపురాలు విడదీస్తారా అన్నాడు శ్యామలరావు. ఒకళ్ళు విడదీసేదేమిటి, ఇప్పటికే కూలబడింది ఆ కాపురం. డబ్బు మీదే నిలబడ్డ కాపురాలు కూలిపాక ఏం అవుతాయి అంది విమల. శ్యామలరావుకు దడ పట్టుకుంది. ఈ మాటలన్నీ విశాల వింటోంది. ఎంత పొరపాటైంది ఇక్కడ దిగటం. విమల శ్యామలరావు మొహంలో మార్పులు పరికిస్తూ, ఆడవాళ్లకు ఎన్ని సమస్యలుంటాయో తెలిస్తే కాపురాలే ముఖ్యమని ఎవ్వరూ అనరు అంది. శ్యామలరావు రుసరుసలాడిపోతూ, ఏమిటండి సమస్యలు? ఒక స్త్రీ దేశ ప్రధానిగా దేశాన్ని ఏలుతూ ఉంటే ఇంకేం సమస్యలు? ఎక్కడో ఏదో అయిందని అంటూ మొహం చిట్లించాడు. ఎక్కడో ఏదో కాదు, మీరలా చిందులు తక్కకుండా శాంతంగా మాట్లాడండి. స్త్రీలకు అడుగడుగునా సమస్యలే. ఆడది కదలటం సమస్య, మెదలటం సమస్య. సినిమాకు వెళ్తే ఎక్కడ కూర్చోవటమో సమస్య, బస్సు ఎక్కితే ఎక్కడ నించోవటమో సమస్య, రోడ్డు ఎక్కితే ఎలా నడవటమో సమస్య, చదువు సమస్య, పెళ్లి సమస్య, ఆ పెళ్లిని నిలుపుకోవటం సమస్య, స్వేచ్ఛను కాపాడుకోవటం సమస్య, బతకటమే పెద్ద సమస్య. బాబోయ్, ఇన్ని సమస్యలు ఉన్నాయని నాకు తెలియదు విమల అన్నాడు బుచ్చిబాబు తెల్లబోతూ. ఉంటాయి, ఉన్నవి లేనివి కల్పించుకుంటే ఇంకా ఉంటాయి అన్నాడు శ్యామలరావు పళ్ళు నూరుతూ. విమల హేళనగా చూసింది. ఉన్నాయో లేదో మీకేం తెలుస్తుంది? హృదయం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆలోచించటం చేతనైన వాళ్ళకి తెలుస్తుంది. శ్యామలరావు నిర్లక్ష్యంగా చూశాడు. ఈ కాలంలో ఇంకా సమస్యలు. ఎక్కడున్నాయి సమస్యలు? ఇప్పుడంతా సమానమేనని విర్రవీగుతున్నారుగా. ఏం సమానం అవ్వటం మీకు కంటగింపుగా ఉందా? స్త్రీల అల్పత్వం మీద మీకేమైనా అమూల్య అభిప్రాయాలున్నాయా? మీరు ఎంత గింజుకోండి, మా స్థాయి మీకు ఎప్పటికీ రాదు. మీకు అసలు మెంటల్ లెవలే లేదు, సోషల్ లైఫ్ లేదు. పుట్టిల్లు, అత్తిల్లు, 2 సినిమా హాళ్ళు, 4 పక్క సందులు, మహా అయితే పురుళ్ళు పోసుకున్న ఆసుపత్రులు, అంతకు తప్ప మీకేం తెలుస్తుంది అన్నాడు శ్యామలరావు. బుచ్చిబాబు బాసం పట్టు వేసుకున్నాడు రక్తిగా వినటానికి. విశాల దిగులుగా చూసింది విమలని. ఏదో గొప్ప జవాబు చెప్పి నోరు మూయించమంది. శ్యామలరావు హేళనకి విమలకు ఎంత కోపం వచ్చిందంటే మామూలు చిలిపితనంతో నవ్వాలని ప్రయత్నించినా నవ్వు రానంత కోపం. అబ్బా, చాలా ఎత్తు మెంటల్ లెవెల్ గాళ్ళు బయలుదేరారు. ఎంత ఉన్నతమో మీ స్థాయి, మీ చేష్టలు, మీ మొహాలును. అందుకేనా ద్రౌపది ధర్మాలతోటి, సీత పాతివృత్యంతో గ్రంథాలు సృష్టించి మోసుకొస్తున్నారు యుగాల వెనక నుంచి. స్త్రీ వీధి గుమ్మలా నిలబడకూడదని చెప్పిన గ్రంథాన్ని భక్తితో మెచ్చుకుని అవే ఆచారాలను జీర్ణించుకున్న ఆడవాళ్ళకి సోషల్ లైఫ్ లేదంటున్నారు. ఆడవాళ్ళు సంకుచితంగా బతుకుతున్నారంటే కారణం ఎవరు? వాళ్లకు ఈ హద్దులు, ఆంక్షలు ఇవన్నీ విధించింది ఎవరు? ఆడదాని జీవితాన్ని అత్తింటికి, పుట్టింటికి, మొగుడికి కట్టిపడేసింది ఎవరు? ఇవన్నీ చేసింది మీరే, మీ మగవాళ్లే. అందుకు సిగ్గుపడండి ఇప్పటికైనా. విమల అని అడ్డుపడ్డాడు బుచ్చిబాబు. మొహానికి అడ్డం పెట్టుకున్న చందమామ కాస్త తప్పించి. విమల శోషొచ్చి పడిపోతుందేమోనని భయం మొదలైంది బుచ్చిబాబుకి. అబ్బ విమల, ఇక చాలలేదు, ఆకలేస్తోంది, ఏమైనా చేద్దు అన్నాడు నీరసంగా. విమల ఎర్రగా చూసింది. ఏం చేసుకోరాదు, ఊరికే అలా కూర్చోకపోతే? ఏం చేసుకోను? పెసరపప్పు నానబోసాను, రుబ్బి పెసరట్లు వేసుకో. చేతనవుతాయా నాకు? ఏం మింగటం చేతవటల్లా? అది నువ్వే నేర్పావు. అయితే నిజంగా వేసుకోనా? నిజంగా అచ్చంగా వేసుకో. ఆ పెసరపప్పు, రుబ్బురోలు, వంటింట్లో అన్నీ నీవే. ఏం ఆడవాళ్లే వంట చేయాలా? నేను ఇవాళ వీధి గుమ్మల్లోనే కూర్చుంటాను, పరపురుషుల్ని చూస్తూ లోపలికి రాను అంది. అన్యాయం విమల, నేను నిన్నేమైనా అన్నానా? కొంచెం ఏదో శ్యామలరావు గారే అన్నారు కానీ. ఆయన కాదు, నువ్వు అన్నావు. స్త్రీలకేం తక్కువ అనలేదు ఇందాక? అన్నానా? అంటే తప్పే. పాపం స్త్రీలకేం ఎక్కువ, చాలా తక్కువ. అసలు స్త్రీలకేముంది?
అన్నీ ఇవ్వాలి వాళ్ళకి, చీరలు నగలు అన్నాడు. షటప్, మాకు అవేమీ అక్కర్లేదు. మరేం కావాలో చెప్పరాదు, షటప్ అనాలా? ఏం అంటే తప్ప? గుడ్లురిమి చూస్తున్న శ్యామలరావు అడ్డొచ్చి, అబ్బే తప్పులేదు, ఏం తప్పు? భర్తని షటప్ అన్నా తప్పులేదు, ఇడియట్ అన్నా తప్పులేదు అని వెటకారం చేశాడు. లంజా ముండా అని భార్యను తిట్టడం మీకు తప్పు కానప్పుడు భార్య భర్తని షటప్ అంటే భారత సంస్కృతి మంట కలిసిందా? అంతేనా? అణువణువున ఎంత అహంకారం మీ మగాళ్ళకి అంది విమల. ఇంకా మా అహంకారం ఎక్కడ ఏడ్చిందండి? నిట్టూర్చాడు శ్యామలరావు. గవర్నమెంట్ మీకోసం ఎన్నో యాక్టులు చేస్తోంది. ఆస్తి హక్కు, వరకట్న నిషేధం హక్కు, ఇంకా బోలెడు హక్కులు ఇచ్చింది. మీరెందుకు ఇంకా గోల పెడతారు? శ్యామలరావు మీద నుంచి చూపులు తిప్పి విమల బుచ్చిబాబు వైపు చూసింది. ఏం లాయరు మాట్లాడవేం? స్త్రీకి ఆస్తి హక్కు ఉందా అంది. అదేమి వినిపించుకోకుండా బుచ్చిబాబు దిగ్గున లేచాడు. పప్పు నేనే రుబ్బుకుంటాను, అదే చేతనవుతుంది. ఎవరి మీద ఆధారపడకూడదు, నా కాళ్ల మీద నేను నిలబడతాను అన్నాడు. విశాల చూస్తూ ఉండు, ఆర్యపుత్రుడు వెంకట బుచ్చిబాబు తన కాళ్ల మీద తను నిలబడి పప్పు రుబ్బుకుంటాడు అని నవ్వింది విమల. వీళ్ళిద్దరికీ అగ్నిసాక్షిగానే పెళ్ళయిందా అని ఆలోచిస్తున్నాడు శ్యామలరావు తీవ్రంగా. బుచ్చిబాబు విమల పక్క నుంచి వంటింట్లోకి వెళ్తూ ఉంటే విమల అతని చేయి పట్టుకుని లాగి, ప్లీజ్ సిడౌన్ బుచ్చిబాబు, పెసరట్లు చక్కగా పొట్టుతో, అల్లం ముద్దతో, ఉల్లిపాయలతో ఎర్రగా వేసి పెడతాను, కానీ ముందు కూర్చో, కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అంది. ఎందుకు వచ్చిన తర్కాలివి విమల అన్నాడు చిరాకు పడి బుచ్చిబాబు. శ్యామలరావు లాంటి వాళ్లతో ఎంత తర్కించినా ఏం ప్రయోజనమని బుచ్చిబాబు అర్థం. బుచ్చిబాబు భావం విమలకు అర్థమైనా వాదం విరమించదలుచుకోలేదు. అబ్బా కొంచెం చెప్దు, స్త్రీకి ఆస్తి హక్కు ఉందా అంది. ఫీజు ఏమిస్తావు అడిగాడు. నా దగ్గర కూడా ఫీజేనా? ఏం నీకు నాకు సంబంధం ఏంటి? గంట నుంచి నువ్వు మమ్మల్ని తిట్టిన తిట్లతో నా చెవులు చిల్లులు పడ్డాయి అన్నాడు. ఇంతకుముందు నీ చెవులకు చిల్లులు లేవా? ఉంటే ఉన్నాయి, ఇవి కొత్త చిల్లులు. చెప్పు, ఫీజు ఏమిస్తావు? ఏం కావాలి? కొంచెం ఆలోచించిన బుచ్చిబాబు, సరే తర్వాత అడుగుతాను అంటూ నేల మీద విమల పక్కన బాసం పట్టు వేసి కూర్చున్నాడు. ఆస్తి 2 రకాలు, పిత్రార్జితం, స్వార్జితం. తండ్రికి స్వయంగా సంపాదించుకున్న ఆస్తి ఉంటే ఆ తండ్రికి ఇష్టమైతేనే దాన్ని పిల్లలకి ఇస్తాడు. అది పిల్లలకే ఇవ్వాలనే రూల్ ఏమీ ఉండదు. ఒకవేళ ఆ తండ్రి హఠాత్తుగా చచ్చిపోతే ఆ ఆస్తి పిల్లలందరికీ సమానంగా వస్తుంది. ఇక పిత్రార్జితం సంగతి, ఆస్తి హక్కుల గొడవ అంతా దీని మీదే. తండ్రికి పిత్రార్జితంగా వచ్చిన ఆస్తి మీద మగపిల్లలకే కానీ ఆడపిల్లలకు హక్కు లేదు అన్నాడు. విమల పెరట్లోకి చూసింది. ఎండ చల్లబడుతోంది. లేచి పప్పు రుబ్బాలి, పిల్లలు వచ్చేస్తారు. బుచ్చిబాబు ఆకలికి ఉండలేడు. అసలు ఇక్కడికి రావటం చాలా బుద్ధి తక్కువైంది. శ్యామలరావు మరొకసారి పళ్ళు నూరుకున్నాడు. విమల వంటింట్లోకి పోయి పెసరట్లు వేసింది. విశాల అల్లం పచ్చడి చేసింది. పిల్లలు బళ్ళోంచి వచ్చారు. పెసరట్లు తింటూ తన్మయత్వంతో బుచ్చిబాబు విమలని విశాలను చాలా మెచ్చుకున్నాడు. మీరిద్దరూ మొగుళ్లను వదిలేసి అట్లు పోసి అమ్ముకుంటే దర్జాగా బతికేస్తారు అని అభినందించాడు. ఏం విశాల, దేశంలో ఉద్యోగాలు కూడా లేవు, అలా చేద్దామా అంది విమల. విశాల ముసిముసి నవ్వులు నవ్వటం చూస్తే శ్యామలరావు మొహం ముడుచుకుంది. నేను శ్యామలరావు గారు మీ హోటల్లోనే ఖాతాలు పెడతాం అన్నాడు బుచ్చిబాబు ఉత్సాహంగా 3వ అట్టు తింటూ. నేను చస్తే పెట్టను అని మూతి బిగించుకున్నాడు శ్యామలరావు. అసలు మీ ఖాతా అక్కర్లేదు, మీరు బాకీ తీర్చే రకం కాదు అంది విమల కోపంగా. శ్యామలరావు బలవంతంగా నవ్వు తెచ్చుకున్నాడు. అక్కయ్య, నేనొకటి అనుకుంటున్నానే పట్టుదలగా అంది విశాల దీపాల వేళ. ఇంకో గంటలో ప్రయాణం. ఏమిటి? కొన్నాళ్ళు పోయాక మా అమ్మ దగ్గరికి వెళ్తానని అడుగుతాను. వీల్లేదంటాడు. వినను. నా తల్లిని చూడకూడదని శాసించే హక్కు అతనికేం లేదు. నా దారిని నేను వెళ్ళి రైలు ఎక్కేస్తాను. విమల ఆశ్చర్యంగా చూసింది. నిజంగానే? నిజంగా. అతను పూర్వంలో ప్రవర్తిస్తే అతని దగ్గర ఒక్క క్షణం ఉండను అంది. నువ్వు అలా వెళ్ళిపోయినందుకు గందరగోళం చేస్తాడు, అల్టిమేటం ఇస్తాడు. అప్పుడు నేను ఇస్తాను. నన్నెంత కాల్చుకు తిన్నాడు. అతని దగ్గర నుంచి పారిపోతే చాలని నాకెంత అనిపించిందో ఒక 100 పేజీల ఉత్తరం రాస్తాను. తర్వాత మళ్ళీ చదువుకుంటాను, లేకపోతే ఏదైనా ట్రైనింగ్కి వెళ్తాను. ఎవరికి భారం కాకుండా బతకటానికి చూస్తాను అంది. భేష్ విశాల, నువ్వు చేసినా మానినా ఎంతో ఆత్మాభిమానంతో ఆలోచించావు. జంతువులాగా కాక మనిషిలాగా ఆలోచించటం మొదలుపెట్టావు. ఆ మాత్రం సాహసం చెయ్యి. నీ మొగుడి బుర్రలో అహంకారపు దెయ్యం ఉంది. అది వదిలిపోయేదాకా ఎలాంటి బెదిరింపులకు లొంగకు. అతను నీకోసం వచ్చినా
సఖుడు ఏగుదెంచని అని బయలుదేరకు, మళ్ళీ మొదటికొస్తుంది. మగవాడి పాదాలు పట్టుకున్నంతకాలం కాలికి అంటిన పేడను కడుక్కున్నట్లు కడుక్కుంటాడు. బాపూజీ ఏం చెప్పాడో తెలుసా? నేను స్త్రీనైతే పురుషుడి ఆధిపత్యాన్ని సహించను. స్త్రీకి పెళ్లి సంసారం మాత్రమే అనివార్యం కాదు. ఈ మాట చెప్పడానికి నేను స్త్రీని కానక్కర్లేదు అన్నాడు. ఎంత గొప్పగా ఉందో చూడు. ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమానురాగాలతో పొందగలరు, కానీ అధికార దర్పాలతో కాదని నీ మొగుడికి తెలియచెయ్యి. భయపడకు, కుంగిపోకు. సాహసం అనే జ్యోతి అంధకారాన్ని చీలుస్తుంది. ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకో. మొగుడిని దూరం చేసుకోవటం గర్వంతో కాదు, అహంకారంతో కాదు, అతనితో జీవితం భరించలేక. నువ్వు ధైర్యంగా నిలబడితే అతను మారతాడు, ఎదుగుతాడు. మారకపోతే పోతాడు. మీరిద్దరూ సుఖంగా ఉండాలంటే అదే మార్గం అంది. విశాల కళ్ళు చెమర్చాయి. అయినా కళ్ళల్లో తీక్షణత మెరిసింది. నువ్వు, అక్కయ్య, పిల్లలు ఒకసారి మా ఇంటికి రండి బావా అంది విశాల వెళ్లే ముందు. రాత్రి 9 గంటల వేళ. విశాల నోరు విప్పి మాట్లాడటం బుచ్చిబాబుకు ముచ్చటేసింది. అలాగే విశాల, తప్పకుండా వస్తాం. మీరు కూడా సెలవుల్లో వస్తూ ఉండండి అన్నాడు బుచ్చిబాబు ఆప్యాయంగా. విమల నవ్వుతూ శ్యామలరావుని హెచ్చరించింది. మరిది గారు కొంచెం మారాలి, లేకపోతే ఆడపిల్లలు తమ శక్తి చూపిస్తారు. స్త్రీ శక్తి స్వరూపిణి అని మీకు తెలుసుగా. శ్యామలరావు అనుమానంగా చూశాడు. విశాల దిగులుగా లేదు, ఉత్సాహంగా ఉంది. పిల్లల్ని ముద్దు పెట్టుకుంది. బుచ్చిబాబుకి నమస్కారం చేసింది. విమల్ని కావలించుకుంది. విమల మనసంతా కన్న కూతుర్ని అత్తవారింటికి పంపే తల్లి మనసులో అయింది. అతి ప్రయత్నం మీద నవ్వు తెచ్చుకుని, మరిదిగారు, విశాలను వదలటం కష్టంగా ఉంది. ఉత్త అమాయకురాలు, ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అంది. శ్యామలరావు ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకు ఇలా చెప్తోంది అన్నట్లు. విమల చూస్తూ ఉండగా విశాల వెళ్ళిపోయింది మొగుడు వెనక. బుచ్చిబాబు కూడా స్టేషన్కి వెళ్ళాడు. చూసి చూసి లోపలికి వచ్చింది విమల. ఇల్లంతా బావురుమంటోంది. కాలు చెయ్యి ఆడనట్లయింది. పిల్లలకు పక్కలు వేసి పడుకోబెట్టి తలుపులన్నీ వేసి చందమామ పట్టుకుని పక్క మీద కూర్చుంది. మనసు నిలవలేదు. విశాలేం మెదులుతోంది కళ్ళల్లో. నోరు తెరిచి మాట్లాడటానికి కూడా భయపడ్డ విశాల ఎలా బతుకుతుందో. దాన్ని ప్రేమగా గౌరవంగా చూసుకునే మొగుడైతే ఎంత కళకళ్ళాడుతూ ఉండేది. ఎవరైనా ఇంతేనా? శ్యామలరావు లాంటి మూర్ఖపు వ్యక్తితో తనైతే ఎప్పుడో తెగతెంపులు చేసుకునేది. కానీ జీవితం ఎంత వ్యర్థం. సంసారం నిండా ఎన్ని అసహ్యాలు, అపశృతులు. మధుర సుధారస వాహిని కావలసిన గృహ జీవితం ఎంత జుగుప్సాకరం అయిపోతుంది. జీవితాన్ని అంత నీచపు అనుభవాలతో నింపే మనిషిని ఏం చెయ్యాలి? ఎడతెగని ఆలోచనలతో పడుకుంది విమల. వర్షం కురుస్తున్న చప్పుడు విని ఉలిక్కిపడి లేచింది. ఎప్పటి నుంచి కురుస్తోందో. పలచ పలచగా జల్లు పడుతోంది. గాలికి కిటికీ తలుపులు కొట్టుకుంటున్నాయి. నైట్ క్వీన్ సువాసనలు ఇల్లంతా పరుగులు తీస్తున్నాయి. విమల లేచి కిటికీ దగ్గరికి వెళ్ళింది. మొక్కలు గాలి విసురుకు గజగజలాడుతున్నాయి. వాన పడి నేలంతా తడిసి పరిమళిస్తోంది. చల్లటి గాలిలో మొక్కల్ని చూస్తూ నిల్చుంది. వాన ఎక్కువయ్యేలా ఉంది. బుచ్చిబాబు ఎలా వస్తాడు? దబదబా తలుపులు బాదాడు బుచ్చిబాబు. విమల పరిగెత్తుకు వెళ్ళి తలుపులు తీసింది. బుచ్చిబాబు లోపలికి చొరబడ్డాడు. తల ఒళ్ళు తడిసిపోయి. ఏమిటిది, రిక్షాలో రాలేదా అంది విమల కంగారుగా. చల్లగా ఉందని బయలుదేరాను. చిన్న చిన్న చినుకులతో ఎక్కువైపోయింది. అయినా దర్జాగా నడిచొచ్చేశాను. తల తుడుచుకుంటే పోలా అన్నాడు విమల పైటి చెంగులాగి తల తుడుచుకుంటూ. జ్వరం వస్తేనో కోపంగా అంది విమల. జ్వరాలు గిరాలు నాకు రావు. చిన్నప్పుడు ఎలా ఆడుకునేవాడినో వానలో. అందుకేనా బుర్రలో సారం అంతా కొట్టుకుపోయింది చిన్నప్పుడే. చెంగులాక్కుని విమల గదిలోకి వెళ్ళిపోయింది. బుచ్చిబాబు వీధి తలుపు వేసి లైట్ ఆర్పి గదిలోకి వచ్చాడు. విశాల నిన్ను అడిగానని చెప్పమంది. శ్యామలరావు నిన్ను అడగలేదని చెప్పమన్నాడు అన్నాడు. వాడి పేరు నా దగ్గర ఎత్తకు అంది విమల కిటికీ మూస్తూ కోపంగా. కిటికీ వెయ్యకు విమల, అలా ఉండని. చల్లగా హాయిగా ఉంది. అబ్బా, ఈ నైట్ క్వీన్ తెగ పూస్తోంది. పాములవి చేరతాయేమోనని భయం కూడాను అంటూ బట్టలు మార్చుకుని పక్కెక్కాడు. దగ్గరకొచ్చింది విమల. శ్యామలరావు మీద నీకెందుకు అంత కోపం అడిగాడు. నీకు తెలీదు, చాలా మూర్ఖుడు. నిజం తెలిస్తే నీకు కోపం వస్తుంది. విశాల చాలా విషయాలు చెప్పింది. దాన్ని కాల్చుకు తింటున్నాడు పాపం. దానికి ఏమీ సుఖం లేదు. చాలా దిగులు పడుతోంది. నిన్న సినిమాకి వెళ్ళి వచ్చేటప్పుడు చెంప మీద కొట్టాడుట. ఎంత పశువో. విమల గబగబా విశాల చెప్పిన సంగతులన్నీ చెప్పేసింది. బుచ్చిబాబు నిర్ఘాంతిపోతూ విన్నాడు. నిజమేనా? వాళ్ళిద్దరూ మాట్లాడుకోరేమో అని నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను. పాపం, అలా అయితే ఎలాగ? విశాలకి చాలా చిక్కిపోయింది. బెంగ పెట్టుకుందేమో.
వాళ్ళ అమ్మకు తెలుసా ఇదంతా? ఏదో కొంచెం తెలుసు. ఇది అసలు చెప్పిందా చచ్చిందా? నాకు మాత్రం మొదట సరిగ్గా చెప్పింది అనుకుంటున్నావా? అంతా దాచుకోవాలనే చూసింది. ఎలాగో మొదలుపెట్టి అంతా చెప్పుకొచ్చింది. అయ్యో, మరి గట్టిగా ఉండమని చెప్పావా విమల? చెప్పాను, ఎంత చేస్తుందో కానీ. 4 రోజులు ఆగి పుట్టింటికి వెళ్తానంటుందిట. అతను వద్దన్నా వెళ్ళిపోతుందిట, మళ్ళీ రాదుట, చదువుకుంటుందిట. నిజంగానా? నిజంగా అలా చెప్పిందా? అవును, అలాగే చెయ్యాలి అలాంటి వాడికి. అప్పటికైనా దారికి వస్తాడేమో. అలాంటి వాళ్ళు దారికి రారు. వీళ్లతో తెగతెంపులే మందు. అయినా కాస్త చదువు మిడికి పొడుగులాగు చొక్కా వేసుకు తిరిగినంత మాత్రాన వాడేదో ఘనుడు అనుకుంటారు. అడ్డమైన గాడిద కొడుకుల్ని పెళ్లి చేసుకోకూడదు ఆడపిల్లలు అంది. విమల నా మాట చెబుతూ, నేను కూడా ఒక గాడిద కొడుకునేనా అన్నాడు బుచ్చిబాబు భయంగా. విమల బుచ్చిబాబు తొడ మీద తల పెట్టుకుని పడుకుంది. నిన్ను నేను చాలా స్టడీ చేశానులే. నీ మనసు మంచిదని నా మనసు చెప్పింది. బుచ్చిబాబు చేతిని చెంపకానించుకుంది. బుచ్చిబాబు, నీ మనసులో అహంకారాలు అంటురోగాలు లేవు. నా జీవితాన్ని నీ పాదాల ముందు పెట్టాను. దాన్ని తొక్కి పడేయకుండా బాగానే దాచుకున్నావు. శ్యామలరావుల్లాంటి సనాతన రావులున్న కాలంలో నువ్వు నాకు దొరికావు. నిజం, నువ్వు నాకు దొరకకపోతే నా జీవితం కూడా చేదు అనుభవాలతో నిండేదేమో అంటూ విమల బుచ్చిబాబు కంఠంలో చేతులు వేసి దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకుంది. బుచ్చిబాబు నవ్వాడు. విమల, నీకేదొచ్చినా పట్టలేము. పతివ్రతల్లాగే నువ్వు కూడా మొగుడిని అంతవాడు ఎంతవాడు అని గొప్ప చేస్తావు. నువ్వు నాకు దొరకటం నాకు సంతోషం కాదా? రెంటికి చెల్లు. ఇక అలా అనుకోకూడదు. అసలు నువ్వు నా పాదాల దగ్గర చోటు అడిగావు, చివరికి నెత్తికెక్కావు అన్నాడు. బుద్ధిలేక అలా అడిగాలే. అసలు నెత్తి మీద చోటు అడగాల్సింది, తప్పయిందప్పుడు. పోనీ ఇప్పుడు అడగరాదు? ఇంకా అడగటం ఎందుకు? ఇప్పుడు నేనున్నదే నీ నెత్తి మీద అంటున్నావుగా. ఇదిగో, ఇంకెప్పుడు ఇలా ఫూల్లాగా మాట్లాడకు. గంగని శివుడు నెత్తి మీద పెట్టుకున్నట్లు నువ్వు నన్ను నెత్తి మీద పెట్టుకోనక్కర్లేదు. నాకు నీ హృదయంలో చోటు కావాలి. ఓహో, ఇదొకటా మళ్ళీ? చోటు మారిపోయిందే అని నవ్వాడు బుచ్చిబాబు. పెద్ద గాలి తెరవిచి నైట్ క్వీన్ పరిమళం స్వీట్ హోమ్లోకి చొరబడింది. స్వీట్ హోమ్ 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ స్వీట్ హోమ్ నవల మొత్తం 3 భాగాలు. 1, 2 భాగాలు 1967-68లో రాశారు. స్వీట్ హోమ్ 3వ భాగాన్ని 32 సంవత్సరాల తర్వాత 1999లో రచించారు. నవలలోని పాత్రలన్నీ అవే ఉంటాయి కానీ కథ వేరుగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ 2వ భాగంతో ముగిస్తున్నాను. 3వ భాగాన్ని మళ్ళీ కొన్నాళ్ల తర్వాత చదివి వినిపిస్తాను. ఇప్పటికైతే సెలవు. మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.